ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దాన సందేశం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడి స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, నీవు దయనుంది మంచివాడవు అని అనిపించుకుందువు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. సత్యం అనుసరించి వారు పొందు ప్రయోజనములు సొలొమోను తెలియజేసి ఈ మాట సెలవిచ్చారు. ఏమాట? నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. నీవు మంచివాడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా అందరినీ సమానంగా చూడాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. రెండోది శుభవర్తమానం మాట్లాడాలి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం. మూడోది పాపం నుండి తప్పించుకోవాలి. ప్రసంగి 7:26. ఈ 3 రకాలుగా నువ్వు చేస్తే నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. సత్యం అనేది నమ్మకత్వము, విశ్వాసత్వమును, స్థిరత్వమును సూచించుతున్నది గనక నీవు వీటి లక్షణములు కలిగి మనుషుల దృష్టికి, దైవ దృష్టికి మంచివాడిగా జీవించాలి. దేవుడు నీకు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. మంచివాడిగా జీవిస్తే జ్ఞానము, తెలివి అనుగ్రహిస్తాడు. నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.